హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు డాల్ స్టోరీస్. మండే అరౌండ్ 2 o'clockకి మనకి సోలార్ ఎక్లిప్స్ ఉంది. దానికోసం చూడడానికి నయాగరా వెళ్తున్నాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళు నేనైతే సడన్గా యాడ్ అయ్యాను. ఇది 100 years తర్వాత వచ్చిందంట ఈ ఫుల్ సోలార్ ఎక్లిప్స్. మళ్ళీ ఇంకో 100 years కానీ 400 years కానీ వస్తుంది అంటున్నారు. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనేసి వెళ్తున్నాను. ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది చాలా క్లారిటీగా మనకి నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే కనిపిస్తుంది అంట. సో అందుకనేసి అర్ధరాత్రి 3కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము రెంటల్ కార్ బుక్ చేసుకున్నాము. నాన్ స్టాప్ డ్రైవింగ్ చేయలేమనేసి అప్పుడప్పుడు స్టోర్స్ ఏమైనా కనిపిస్తే అక్కడ ఆగి కాఫీ అట్లా తాగేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మనకి ఇండియాలో దొరికినంత టేస్టీ కాఫీ అయితే దొరకదు, బట్ ఏదో ట్రై చేస్తున్నాము నిద్రపోవడానికి. ఇక్కడ మనకి ఇన్స్టెంట్స్ కాఫీ మెషిన్స్ అయితే ఉంటాయి చూడండి, ఇట్లా మిక్స్ చేసుకొనేసి కలిపేసుకొని తాగేయడమే. యాక్చువల్లీ ఎవరైనా నయాగరా ట్రిప్ వేస్తే మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి, అవి కవర్ చేస్తూ వెళ్తారు. కాకపోతే మాకు అంత టైం లేదు. సేమ్ డే మండే 3 to 3:15 సోలార్ ఎక్లిప్స్ ఉంది. అందుకే డైరెక్ట్ నయాగరాకి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆచారాలు పద్ధతులు అయితే మర్చిపోవద్దు. పులిహార మన ఆచారం కదా, ఎక్కడికన్నా ట్రిప్స్కి అట్లా వెళ్తే. సో అదే ఫాలో అవుతున్నాం అమెరికాలో కూడా. బాగుంది టేస్ట్, ఫోన్లో బిజీగా ఉన్న పవన్ కృష్ణ వచ్చేసాము. ఇదంతా మోటల్ లాగా. లోపల రూమ్స్ ఎట్లా ఉంటాయో చూపిస్తాను వెళ్ళేసి. ఓకే, ఈ రూమ్ మనకి $75 దొరికింది, తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల. ఇక్కడ ఇదంతా బెడ్, మనకి అక్కడ టీవీ ఇచ్చారు, ఇక్కడ డైనింగ్ టేబుల్, ఈ బెడ్ ఆ బెడ్. సో 2 టీవీలు ఇచ్చారు చూడడానికి. లైట్లు ఉంటాయి మనకి ఇక్కడ. బాత్రూమ్ బాత్ టబ్ వేయాలి బ్రో. బాత్ టబ్ బాత్ టబ్ ఉంటుంది. లైట్ వేసుకోవచ్చు మనకు కావాలంటే, బాగుంటుంది. ఏముండదు ఇక్కడ కరెంట్ మీద బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ బాగుంది కదా. ఇప్పుడే మోడల్ నుంచి స్టార్ట్ అయ్యాము వాటర్ ఫాల్స్ కి. ఈ సోలార్ ఎక్లిప్స్ గురించి వార్తల్లో ఎక్కువగా చెప్తూ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఎక్కువగా అయితే వార్తలు వినిపిస్తూ ఉంది మనకి ఇది. ఎందుకంటే ఇది ఎందుకు ఫేమస్ అంటే, ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది ఫుల్ సోలార్ ఎక్లిప్స్. ఇది ఎవ్రీ 100 yearsకి లేకపోతే 400 yearsకి ఒకసారి మాత్రమే వస్తుందంట. లాస్ట్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వచ్చిందంటే 1923లో వచ్చిందంట. ఆ తర్వాత ఇదే ఫుల్ సోలార్ ఎక్లిప్స్ రావడం 2024లో. ఈ ఫుల్ సోలార్ ఎక్లిప్స్ అనేది నార్త్ అమెరికా రీజియన్లో మాత్రమే కనిపిస్తుంది, మన ఇండియాలో కనిపించదు. ఈ ఫుల్ సోలార్ ఎక్లిప్స్ రోజు ఏం జరుగుతుంది అంటే, చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే లైన్లో ఉంటారు. సూర్యుని గమనిస్తూ ఉండండి, క్రమంగా సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. నయాగరాకే రీచ్ అయ్యాము. ఇదే వాటర్ ఫాల్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఈరోజు క్లౌడీగా ఉంది, ఇక్కడ వాన పడే ఛాన్సెస్ ఉందని వెదర్ రిపోర్ట్లో వచ్చింది. ఇక్కడ డ్రోన్స్ అలాంటివి ఎగరవేయకూడదు. ఎగరవేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే సడన్గా డిటెక్ట్ చేసేసి పట్టేసుకొని ఫైన్ వేసేస్తారు. ఇక్కడ ఎయిర్ షో జరుగుతుంది, ఏరోప్లేన్స్ అయితే తిరుగుతున్నాయి పైన అటు ఇటు. జనరల్గా మనకి పార్షియల్ సోలార్ ఎక్లిప్స్, యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ అయితే ఉంటాయి. ఇవి ఇయర్కి 2-3 times అయితే వస్తూ ఉంటాయి మనకి, అవి జనరల్గా చూస్తూనే ఉంటాము. ఈ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్లో ఏంటంటే, చంద్రుడు, భూమి, సూర్యుడు అనే వాళ్ళు ఒకే లైన్లోకి రారు. కాకపోతే ఈ ఫుల్లీ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే, ముగ్గురు ఒకే లైన్లోకి వస్తారు. ఈరోజు ఫుల్లీ సోలార్ ఎక్లిప్స్. సో అందుకే ఇది ఎంత ఫేమస్. 100 yearsకి తర్వాత వచ్చిందంట. నెక్స్ట్ 400 years తర్వాత అయినా రావచ్చు, లేకపోతే 100 years తర్వాత అయినా రావచ్చు అనేసి నాసా సైంటిస్టులు ప్రిడిక్ట్ చేసి చెప్పారు. ఈ బోట్ ఏమో యుఎస్ వాళ్ళది, ఈ రెడ్ కలర్ బోట్ ఏమో కెనడా వాళ్ళది, అటు సైడ్ ఉంటుంది. కెనడా, యుఎస్ రెండు పక్కనే ఉంటాయి. ఇక్కడ అటు సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా కెనడా. ఇప్పుడు మనం ఉన్నదేమో యుఎస్. అబ్జర్వ్ చేయండి, మెల్లగా అయితే చీకటి పడుతుంది. చీకటి అంటే నైట్ చీకటి పడడం కాదు, ఇది మిట్ట మధ్యాహ్నం 3 to 3:15 మధ్యలో ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, చంద్రుడు, సూర్యుడు, భూమి అనేది ఒకే కక్షలోకి, ఒకే లైన్లోకి వస్తున్నారు. సూర్యుడు చంద్రుడి బ్యాక్కి వెళ్ళిపోయాడు పూర్తిగా. సో అందుకే ఇట్లా మొత్తం చీకటి అయిపోయింది. ఇదే ఫుల్ సోలార్ ఎక్లిప్స్. ఈ సోలార్ ఎక్లిప్స్ని మనం నార్మల్ స్పెట్స్తో అయితే చూడకూడదు. దీనికి స్పెషల్గా డిజైన్ చేసినటువంటి సోలార్ ఎక్లిప్స్డ్ గ్లాసెస్ అయితే ఇచ్చారు ఇక్కడ మాకు. సో వాటితో మాత్రమే చూడాలి, లేకపోతే ఐస్కి ఎఫెక్ట్ జరుగుద్ది. మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, గ్రహణం రోజు లేకపోతే సోలార్ ఎక్లిప్స్ రోజు బయటికి రాకూడదు, గ్రహణం పట్టే ఛాన్స్ ఉంటుంది అనేసి.
గ్రహణం పట్టడం అంటే మనం ఆ గ్రహణాన్ని మనం కళ్ళతో చూసామనుకో మన కళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళు అలా చెప్పారు. మన పెద్దవాళ్ళు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తారు. కాకపోతే దాని వెనక ఉన్నటువంటి రీజన్ అయితే చెప్పరు. సో, అది చెప్తే బావుంటదని నా ఉద్దేశం. గ్రహణం పోయింది. అదే సోలార్ ఎక్లిప్స్ పోయింది. మెల్లగా సూర్యుడు, భూమి, చంద్రుడు అనేవాళ్ళు కక్షలు ఒక సేమ్ లైన్‌లో నుంచి మారిపోతూ ఉన్నారు. ఎలా ఉంది బ్రో ఎక్స్పీరియన్స్? పడేసింది కదా అసలు సడన్గా, అసలు మామూలుగా లేదు. ఆ చీకటి నుంచి వెళ్తురు రావడం ఏంటో, ఇట్స్ అమేజింగ్ అసలు. 2 కంట్రీస్ మధ్యలో ఈ సిచ్యువేషన్ చూడటం వాట్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇచ్చి పడేశారు అంతే. చూడండి మళ్ళీ యాజ్ యూజువల్ అయిపోయింది. చీకటి నుంచి వెలుతురు వచ్చేసింది మళ్ళీ. ఇది 3:15కి 3 to 3:15 మధ్యలో జస్ట్ 10 to 15 మినిట్స్ మధ్యలో ఎంత అద్భుతం జరిగిందో చూడండి. ఈ అద్భుతాన్ని నేనైతే చూశాను కళ్ళారా. నేనైతే చాలా చాలా హ్యాపీ అండ్ సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ ఛాన్స్ నాకు దొరికినందుకు. మళ్ళీ 100 ఇయర్స్‌కో 400 ఇయర్స్‌కో వస్తది. చూసే భాగ్యం ఉండదు. సో, ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకూడదనేసి చూసేసాను ఎట్లాగైనా. ఇదేనండి నయాగరా వాటర్ ఫాల్స్. చిన్నప్పుడు చదువుకునేవాడిని పుస్తకాల్లో. అతిపెద్ద వాటర్ ఫాల్ నయాగరా వాటర్ ఫాల్ అనేది చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నది. ఇప్పుడు చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ సోలార్ ఎక్లిప్స్ చూడడానికి వచ్చినోళ్ళు. సోలార్ ఎక్లిప్స్‌కి 10 మిలియన్ పీపుల్ వస్తారని యూఎస్ గవర్నమెంట్ ప్రిడిక్ట్ చేసింది. అంతమంది అయితే రాలేదు. ఎందుకంటే క్లౌడీగా ఉంది, వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువనే అనేసి కొంతమంది వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీక్ ఇంకో పార్ట్‌లో బోట్ రైడ్ చూపిస్తాను నయాగరా వాటర్ ఫాల్స్‌కి. ఈ వీడియో మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. Mana YouTube channel ni. Please do like and subscribe. Chai Mama.